హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. అయితే ఒక 2 రెసిపీలతో మీ ముందుకు వచ్చేసాను. ఏమా అంటే గోంగూర పప్పు, తర్వాత బొంబాయి రవ్వ హల్వా. గోంగూర పప్పు ఎలా చేయమో తెలుసు కదండి అంటారేమో. నేను చెప్పే విధానం ఒకసారి చూడండి. ఇది కూడా బాగుంటుంది. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బ్యాచిలర్స్, వర్కింగ్ ఉమెన్స్ అందరూ చేసుకునే పద్ధతిగా ఉంటుంది. చూడండి, మనం గోంగూర ఎప్పుడో వేయించి పెట్టుకోవడము, తర్వాత పచ్చడి పెట్టుకోవడము ఏదో ఉంటుంది కదా లోపల. దాన్ని అలా తీసి బయట పెట్టుకోండి ఆ పచ్చడిని. తర్వాత ఏమో పప్పు విడిగా పడేసుకోండి కుక్కర్లో. ఇంత పప్పు విడిగా పడేసుకుంటే అది ఉడుకుతుంది. ఉడికాక యువతల పెట్టుకుని దానిలో కొంచెం దానికి సరిపడా ఉప్పు వేసేసి కలిపేసి ఈ పప్పులోకి తెరమాదేసుకోండి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసి మిరపకాయలు, పచ్చిమిరపకాయలు 4 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసేయండి. వేసేసి ఇంగు వేయండి. తర్వాత ఉప్పు అక్కర్లేదు, కారం వేయండి. మామూలుగా కూరల్లో కారం ఉంటుంది కదా, కారం కూడా వేసేయండి. తర్వాత కరివేపాకు వేయండి, కొంచెం కరివేపాకు వేయండి. వేసి బాగా వేయించేసి ఈ గోంగూర ఉంటుంది కదా, ఈ పచ్చడి గోంగూర ఉంది కదా, అది అందులో వేసేయండి. ఇంత 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 గోంగూర, ఇంత పప్పుకి ఇంత గోంగూర వేసేసి కలిపేసి కాసేపు ఉడకనిచ్చి తీసేయండి. అంతే, గోంగూర పప్పు రెడీ. ఎవరైనా చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకొని వాళ్ళు ఉంటే చివరి వరకు వీడియో చూడండి. ఆంటీ గోంగూర పప్పు ఎలా చేసిందో చూడాలి కదా, అది చివరి వరకు వీడియో చూడండి. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, బొంబాయి రవ్వ, ఇప్పుడు ఒక రెసిపీ చెప్పాను. బొంబాయి రవ్వ హల్వా. అదేం చేయాలి, ఏ గ్లాస్ అయినా సరే మీరు ఒక గ్లాసుడు ఎంత గ్లాస్ తీసుకున్నా కూడా 1 గ్లాసు రవ్వ తీసుకోండి, బొంబాయి రవ్వ. అది నానబెట్టండి. రాత్రి 10ంటికి నానబెట్టాను నేను. తెల్లారేసరికి బాగా నానుంది. కడిగి నానబెట్టేసేయండి. ఆ నానబెట్టింది తెల్లారి గ్రైండ్ చేసేయండి. గ్రైండ్ చేసేసిన తర్వాత అప్పుడేం చేయాలి, ఆ పాలు వస్తాయి, తెల్లటి పాలు వస్తాయి. ఆ పాలు చిక్కగా ఉంటే కొంచెం నీళ్లు పోయండి. లేదు అంటే చిక్కగానే ఉంటాయి, కొంచెం నీళ్లు పోయండి. నీళ్లు పోసేసి బాగా కలపండి. కలిపి పక్కన పెట్టుకోండి. ఈలోపు బెల్లం పాకం. ఇది కొంచెం వీడియో స్కిప్ అయిందండి, అందుకని మరీ చెబుతున్నాను. కొద్దిగా వీడియో మిస్ అయింది. అయితే ఆ బెల్లం పాకం సగం గ్లాస్తో తీసుకోమన్నాను కదా, సగం గ్లాసుడు బెల్లము, సగం గ్లాసుడు పంచదార తీసుకుని మూకుళ్ళో వేసేసి అన్ని నీళ్లు పోసేసి బాగా కలిపెట్టండి. ఒక ప్లేట్లో నీళ్లు పోసుకుని ఈ పాకం వచ్చిందో లేదో ఇలా వేసి చూడండి. ఇలా రౌండ్గా వస్తుంది ఉండలాగా. అప్పుడు ఇది ఇందులో పోసేయండి. ఆపేయండి, స్టవ్ ఆపేసి పోసేస్తే ఉండగట్టకుండా ఒకసారి తిప్పేసి అప్పుడు స్టవ్ వెలిగించండి. కొంచెం నెయ్యి వేస్తూ కలపండి. ఒక 5-6 చెంచాలు నెయ్యి పడుతుంది. ఆ నెయ్యి వేస్తూ బాగా కలియపెట్టండి. అది దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు నెయ్యి విడిచేసి దగ్గరికి వచ్చేస్తుంది. అర్థమైందా? అలా చేసుకోండి. అప్పుడు హల్వా రెడీ. బొంబాయి రవ్వ హల్వా రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళు ఉంటే చివరి వరకు వీడియో చూడండి. నేను ఎలా చేశానో మీకు తెలియాలి కదా, అందుకని చివరి వరకు వీడియో చూడండి. లైక్ మాత్రం అందరూ చేయండి. బాయ్ బాయ్. పప్పు పెట్టానండి. తర్వాత తీసి ఇంకా వేరే వెరైటీ చూపిస్తాను. ఇది గోంగూర పప్పు అండి. ఇందాక పప్పు విడిగా పడేసా కదా, మామూలుగా తిరగమాత వేసేసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసేసి ఈ గోంగూర మన పచ్చడి ఉంటుంది కదా, గోంగూర పచ్చడి చేసుకుని పెట్టుకుంటాం. ఇన్స్టెంట్గా చేసుకునేదనమాట. ఆ పచ్చడిని
ఆ తిరగమాతలో వేసేసేయండి. వేసేసి కాసేపటి పలచగా కావాలా కొంచెం నీళ్లు పోసుకోండి, లేదు ఇలా కావాలా ఇలాగే మామూలుగా అలా ఉంచేసేయండి. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ గబగబా చేసుకోవాలి అంటే ఎలా చేసుకుంటాం గబగబా, ఇలా చేసుకోండి, ఈజీగా ఉంటుంది. రైట్, బాయ్. ఒక్క గ్లాసుడు బొంబాయి రవ్వ నానబెట్టాను రాత్రి, అది ఇప్పుడు గ్రైండ్ చేస్తాను. ఇదిగోండి, ఈ గ్లాసుతో సగానికేమో బెల్లం పోసాను, సగానికి పంచదార పోసాను. మొత్తం గ్లాసుడు బెల్లము పంచదార కలిపి. ఇదిగోండి బెల్లం, ఈ చిక్కిలి బెల్లం తీసుకున్నాను, అది చాకుతో సన్నగా కట్ చేసి ఇందులో వేశాను. తర్వాత పంచదార పోసాను. అదేం చేశాను, పాకం పట్టాను. ఏమంటే బూరి ముక్కుట్లో వేసి గట్టి పాకం వచ్చేదాకా ఉండ పాకం ఇట రావాలి. ఇలా అంటే ఉండ రావాలి. ఇంత ఉండలాగా వచ్చాక అప్పుడు ఇవి ఇందులో పోసేసి బాగా కలియపెట్టాలి, ఉండగట్టకుండా కలియపెట్టాలి. అది అంటే మీరు ఒకసారి స్టవ్ ఆపేసి అప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పాలు ఉన్నాయి కదా, బొంబాయి రవ్వ పాలు, అవి వేసేసుకోండి. అప్పుడు బాగుంటుంది. అప్పుడు ఉండకట్టకుండా వస్తుంది. జాగ్రత్తగా చేసుకుంటే చాలా బాగుంది. ఇది హల్వా అండి, బొంబాయి రవ్వ హల్వా రెడీ అయిపోయింది. ఎంత బాగుంటుందో. ఇది కూడా గోధుమ హల్వా లాగానే ఉంటుంది, సేమ్. ఇది బెల్లమును పంచదార కలిపి వేశాను. బాయ్.